విజయవాడ సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కానిస్టేబుల్ అశోక్, నాని, సీఏ స్నేహితుడు సురేష్లను నిందితులుగా చేర్చింది సిట్. కోర్టులో మెమో దాఖలు చేసింది సిట్. దీంతో ఈ కేసులో మొత్తంగా నిందితుల సంఖ్య 4కు చేరుకుంది. కానిస్టేబుల్ అశోక్, నానిలను సస్పెండ్ చేశారు సిపి రాజశేఖర్ బాబు. కానిస్టేబుల్ అశోక్, నాని విధులకు గైర్హాజరై అజ్ఞాతంలో ఉన్నారు. సాయికృష్ణ డెడ్ బాడీ మాయం చేసిన ఘటనలో ఈ ఇద్దరు కీలకంగా వ్యవహరించినట్టుగా ఇప్పటికే సిట్ అధికారులు గుర్తించారు. మరొక వైపు సీఐ నాగరాజు స్నేహితుడు సురేష్ ను కూడా అదుపులోకి తీసుకుని సిట్ విచారిస్తోంది. అశోక్, నాని కోసం కూడా బెంగళూరు, హైదరాబాద్కు వెళ్లారు పోలీసులు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దర్యాప్తు స్పీడ్ అందుకుంది. ముఖ్యంగా నెల రోజుల సీసీటీవీ ఫుటేజ్ ను నాగరాజు బృందం డిలీట్ చేసినట్టుగా సిట్ బృందం, న్యాయస్థానం నిర్ధారించాయి. ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ లో రికవరీ అయ్యేటువంటి అవకాశం కేవలం 50% మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. ఇక సాయికృష్ణ కస్టోడియల్ డెత్ లో కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్ అనేది కీలకంగా మారింది. కృష్ణలంక పిఎస్ లో మే 1 నుంచి జూన్ 1వ తేదీ వరకు సీసీటీవీ ఫుటేజ్ ను డిలీట్ చేసినట్టుగా ఇప్పటికే సిట్ అధికారులు గుర్తించారు. కృష్ణలంక స్టేషన్ లో తొలగించిన సీసీ ఫుటేజ్ రికవరీ ఛాన్స్ కేవలం 50-50 అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. నార్మల్ సీసీ కెమెరాల ఫీడ్ బ్యాకప్ చేయడం చాలా కష్టమని చెబుతున్నారు. ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ లో రికవరీ అయ్యేటువంటి అవకాశం కూడా కేవలం 50% మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. ప్రధాన నిందితుడైనటువంటి మాజీ సీఐ నాగరాజును అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం అతనికి జూలై 8 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. సీఐకి సహకరించిన ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్, సురేష్ అనేటువంటి మరొక వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఈ కేసులో సాంకేతిక ఆధారాలైనటువంటి సీసీ ఫుటేజ్ రికవరీనే ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దర్యాప్తు స్పీడ్ అందుకుంది. ముఖ్యంగా నెల రోజుల సీసీటీవీ ఫుటేజ్ ను నాగరాజు బృందం డిలీట్ చేసినట్టుగా సిట్ బృందం, అలాగే న్యాయస్థానం కూడా నిర్ధారించాయి. ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ లో రికవరీ అయ్యేటువంటి అవకాశం కూడా కేవలం 50% మాత్రమే ఉంటుందని చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సీసీటీవీ ఫుటేజ్ అనేది చాలా కీలకంగా మారినట్టుగా కనిపిస్తోంది. కానీ దాన్ని రికవరీ చేసే అవకాశం 50% మాత్రమే ఉంది అంటూ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఏం చెప్తున్నారు? అంటే నిజంగానే రికవరీ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే లేదా? సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసుకు సంబంధించి సిట్ విచారణని ముమ్మరం చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సిఐ నాగరాజు సస్పెండ్ అయ్యారు. ఆయన మీద హత్య కేసు కూడా నమోదైంది. ఆయన అరెస్ట్ చేసిన పోలీసులు దీనికి సంబంధించి డెడ్ బాడీ సాయికృష్ణ ఇంతవరకు దొరకలేదని రిమాండ్ రిపోర్ట్లో కూడా పేర్కొన్న నేపథ్యంలో డెడ్ బాడీ మాయం చేయడంతో పాటు కస్టోడియల్ డెత్కు సంబంధించి నాగరాజుతో పాటు అక్కడ కొంతమంది కానిస్టేబుల్స్, సిబ్బంది సహకరించినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. అందుకు సంబంధించి నాగరాజుని కస్టడీకి కూడా ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా నాగరాజు అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా అక్కడ హెడ్ కానిస్టేబుల్స్గా ఉన్నటువంటి అశోక్, అదేవిధంగా నాని అజ్ఞాతంలోకి వెళ్లారు. దీంతో వాళ్ళిద్దరిని సస్పెండ్ చేస్తూ కూడా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు సీఐకి సన్నిహితంగా వ్యవహరించినటువంటి సురేష్ అనే వ్యక్తిని నిన్నే అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు ఎవరైతే సురేష్తో పాటు కానిస్టేబుల్స్ అశోక్, నాని ముగ్గురిని నిందితులుగా చేరుస్తూ నిన్న మేము కోర్టులో దాఖలు చేశారు. దీంతో నిందితుల సంఖ్య 4కి చేరుకుంది. అదేవిధంగా సురేష్ని నిన్నంతా కూడా సిట్ అధికారులు విచారించారు. నాగరాజుతో ఉన్నటువంటి సంబంధాలు, పరిచయాలు, ఆర్థిక వ్యవహారాలు వీటన్నిటి మీద కూడా సురేష్ని విచారించారు. దీంతో పాటుగా సాయికృష్ణ కస్టోడియల్ డెత్ జరిగినప్పుడు ఏం జరిగిందనే విషయాలను కూడా సురేష్ని అడిగి తెలుసుకున్నారు. అయితే సురేష్ పూర్తిగా విచారణకు సహకరించట్లేదని అయితే మనకు తెలుస్తోంది. ఇవాళ కూడా సురేష్ని సిట్ అధికారులు విచారించబోతా ఉన్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఇద్దరు కానిస్టేబుల్స్ని సిపి ఒకవైపున సస్పెండ్ చేశారు. వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకోవడానికి సంబంధించి ప్రత్యేక బృందాలని అటు హైదరాబాద్, బెంగళూరు కూడా పంపించారు. అదేవిధంగా నాని, అశోక్ నివాసాలకు కూడా సిట్ అధికారులు నిఘా నీడలో ఉన్నాయి. వాళ్ళకి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ స్థానికంగా వాళ్ళ నివాసాల దగ్గర ఉన్న వాటిని కూడా సేకరిస్తున్న నేపథ్యంలో నిన్న పోలీస్ స్టేషన్లోనే పనిచేస్తున్నటువంటి బాబురావు అనే హెడ్ కానిస్టేబుల్ని కూడా సిట్ అధికారులు విచారించారు. మార్కాపురం నుంచి సాయికృష్ణను విజయవాడకు తీసుకొచ్చిన టాస్క్ ఫోర్స్ బృందంలో బాబురావు కూడా ఉండటంతో బాబురావుని, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ మురళి వీళ్ళిద్దరిని కూడా విచారించి కీలక వివరాలు రాబట్టారు. మరోసారి కానిస్టేబుల్ బాబురావుని ఇవాళ కూడా విచారించనున్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఈ కేసులో కీలకంగా మారినటువంటి సీసీటీవీ ఫుటేజ్ అనేది రికవరీకి సంబంధించి కూడా 50-50 ఛాన్సెస్ ఉన్నట్టుగా అయితే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. ఎఫ్ఎస్ఎల్లో ప్రభుత్వానికి సంబంధించిన ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్లో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ ద్వారా రికవరీ చేస్తే కనుక 50%
ఫుటేజ్ అంతా రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వ శాఖల్లో ఒక 10 రోజుల వరకు మాత్రమే సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ అయ్యే విధంగా ఉంటుంది. ఆ తర్వాత 11వ రోజు నుంచి గతంలో రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ని అరేంజ్ చేసుకుని ఇది రికార్డ్ అవుతుంది. కాబట్టి అదేవిధంగా నాగరాజు కూడా మే 1 నుండి జూన్ 1వ తారీఖు వరకు మొత్తం ఫుటేజ్ డిలీట్ చేయడంతో పాటు ఫార్మేట్ చేశాడు. కాబట్టి పూర్తి స్థాయిలో ఆ ఫార్మేట్ సమయంలోనే ఇక ఈ డేటా రికవరీ అవ్వదనే మెసేజ్ కూడా వస్తుంది. అది తెలిసే మొత్తం ఫార్మేట్ చేశారు. కాబట్టి ఎఫ్ఎస్ఎల్లో అత్యాధునిక టెక్నాలజీ ద్వారా ఈ సీసీటీవీ ఫుటేజ్ని రికవరీ చేయడానికి ఉన్న ఛాన్సెస్ కూడా 50-50 అనేది మనకి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. ఈ కేసులో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కస్టోడియల్ డెత్ సాయికృష్ణ జరిగింది. కాబట్టి ఆ డెడ్ బాడీ బయటకు తీసుకెళ్ళడం కానీ ఇతర అంశాలన్నీ కూడా అక్కడ సీసీటీవీ ఫుటేజ్లోనే నిక్షిప్తమై ఉంటాయి. కాబట్టి సీసీటీవీ ఫుటేజ్ రికవరీ అనేది ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారింది. ఒకవైపున ఎఫ్ఎస్ఎల్కి ఇప్పటికే డీవీఆర్లను అన్నింటినీ పంపించారు. వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ రికవరీ మీద అయితే దృష్టి పెట్టారు. నెలని రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.